ఎండిపోయి మనకి ఇట్లా ఎరువుగా తయారవుతుంది. కాంపోస్ట్ ఇది. ఇప్పుడు ఆ బెడ్ ఉంది కదా, ఆ బెడ్ పోషన్ ఉంది కదా, ఆ 90 days తర్వాత దాన్ని మనం జాలి పడతాం. జాలి పట్టిన తర్వాత ఇలా కాంపోస్ట్ మీరు అక్కడ చూడొచ్చు. దీన్ని మనము చెట్ల వ్యవసాయం జాలి పట్టండి బయట మన కుప్ప ఉంది కదా బెడ్, ఆ బెడ్ అనేది దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే కింద అక్కడ పరిచినాం, కిందకి మళ్ళీ మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి తర్వాత జాలి పడతాం. జాలి పడితే ఇట్లా ఉంటుంది. ఇది జాలి పడితే అప్పుడు ఈ ఎరువు అనేది తయారైంది మనం కాంపోస్ట్ అనేది. అర్థమైందా? ఏంటంటే చెప్పాలమ్మా, మన ఇంట్లో మొత్తం తడి చెత్తది, ఇంట్లో మట్టి లేదు, ఏం లేదు, తడి చెత్త. అంటే మన ఇంట్లో కూరగాయలు అవన్నీ ఉంటాయి చూడండి, పండ్లు, కూరగాయలు, ఫ్రూట్స్, మన ఇవన్నీ సంబంధించిన తడి చెత్తతో తయారైన ఎరువు. వెజిటేబుల్స్తో తయారు చేసి అది లేదు, మట్టి అలాంటి ఏం లేదు, ఉల్లిపోయిన వెజిటేబుల్స్తో తయారు చేసి ఇలాంటి లిక్విడ్. ఇప్పుడు దీనికి ఏంటంటే మన ఇంట్లో గార్డెనింగ్ చేసుకుంటాం కదా, దాంట్లో మంచిగా పనికి వస్తుంది అన్నది. ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి మీకు ఉన్నట్టు. అర్థమైందమ్మా? ఏదైతే జనరేట్ అవుతుందో వేస్ట్ దాన్ని సెగ్రిగేట్ చేయండి. డ్రై ఏది ఉంది వేస్ట్ వెట్ ఏది ఉంది అనేది చేస్తే ఇంకోటి అజార్టెంట్స్ కూడా మనకు ఉంటుంది. మనము మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ సపరేట్గా వేయాలి. డ్రై వేస్ట్ మీకు తెలుసు ఇక్కడ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా డ్రై వేస్ట్. అక్కడ ఏవి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. ట్రైని మనకు రీసైకిల్ చేసుకోవచ్చు. రీసైకిల్ అనేది డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ మనము కంపోస్టింగ్ చూసారా మీకు? కంపోస్టింగ్ ఎరువు ఎలా మనం కంపోస్ట్ చేయొచ్చు అనేది మనకు అది వెట్ వేస్ట్ మనం చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే పొడి చెత్తను తడి చెత్తను మనకి వేరు చేసి ఇవ్వడం వల్ల అలాంటి బెనిఫిట్ ఉంటాయి. రెండు కలిపేసి ఇస్తే ఆ విధంగా వస్తుంది. కానీ మనం ఏ విధంగా కూడా చేయలేము, వేస్ట్ సాగ్రిగేట్ చేయలేదు, పాసిబిలిటీ కాదు. అలా చేయనప్పుడు ఎన్విరాన్మెంట్కి మనం చాలా నష్టం చేస్తాం వాళ్ళము అవుతాం. మన యాక్టివిటీస్ అలాంటివి ఉంటాయి. అలాగే మన యాక్టివిటీ వల్ల అలా చేయకూడదు. మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మీరు చెప్పండి. మీకు ఆటో వస్తుందా? మున్సిపాలిటీ ఆటో డైలీ మీ ఇంటికి వస్తుంది కదా, అందరూ కూడా మీ ఇంట్లో చెప్పండి. ఏదైతే మన ఇంట్లో జనరేట్ అవుతున్న వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడనే మనకు సోర్స్ లెవెల్లోనే సాగ్రిగేట్ చేసి ఇవ్వడం వల్ల బెనిఫిట్ చాలా ఉంటాయి. మేము కూడా అదే విధంగా కలెక్ట్ చేస్తాం. మీరు ఆ విధంగా చేసి ఇచ్చినప్పుడు మేము చేయడానికి ఈజీగా మాకు కూడా స్కోప్ ఉంటుంది తీసుకురావడానికి. మీ ఇంట్లో డస్ట్బిన్స్ యూజ్ చేస్తున్నారా? 3 రకాల డస్ట్బిన్స్ ఉన్నాయా? ఒకటే ఉందా? సో ఇప్పుడు సరే, ఏదేది ఉంది? ఏ కలర్ ఉంది? గ్రీన్ ఉందా? గ్రీన్ బ్లూ ఉంది, రెడ్ లేదు. సో రెడ్తో మనకి ఎక్కువ అవసరం పడదు. సరే, అలాంటి ఏదైనా రెడ్ ఉన్నా చూసుకొని పెట్టుకొని మనకి ఏదైతే అజార్నట్స్ వేస్ట్ ఉంటుందో దాంట్లో ఇవ్వడం వల్ల అది కూడా సేఫ్టీగా డిస్పోజల్ చేయడానికి మాకు పాసిబిలిటీ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మీకు మీకు తీసుకొచ్చి స్కూల్కి మిమ్మల్ని తీసుకొచ్చి మా చూపించడంలో మా ఉద్దేశం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పైన మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఇప్పటి నుంచే కావాలనేది మా ఉద్దేశం. మీరు ఆ విధమైన స్పృహ మీలో వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు అనేది, మీకు ఏం చేయాలి అనేది పర్యావరణం పైన మీకు అవగాహన అనేది వస్తుంది. దానికోసమే మేము ఇలాంటి అవేర్నెస్ టూర్స్ కూడా స్కూల్ చిల్డ్రన్కి ముఖ్యంగా పెట్టాలని చెప్పేసి అనుకున్నాము. మాకు కూడా మా గౌరవ CDMA గారు ఉంటారు, కమిషనర్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఉంటారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ పర్ దర్ ఇన్స్ట్రక్షన్స్ మేము మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాం. దీనివల్ల కూడా మీరు ఎంతో కొంచెం నేర్చుకొని మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పగలిగితే సో ఒక స్టెప్ మనం మీద వాళ్ళకంటే మనం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వేస్ట్ ఏదైతే డ్రై వేస్ట్ ఏదైతే మీకు ఇంట్లో కనబడుతుందో దాన్ని ఇప్పటి నుంచి సపరేట్గా వేస్ట్గా కలెక్ట్ చేయండి. చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. ఆటో వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో కూడా ఇంకా ఎక్కువ వేస్ట్ జనరేట్ అయినప్పుడు దాన్ని కంపోస్టింగ్ మనకు ల్యాండ్ ఇంట్లో ఉంటే మనం కంపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా మేము కంపోస్టింగ్ యూనిట్స్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. దానివల్ల మీ దగ్గర ఇప్పుడు స్కూల్లో మీరు లంచ్ చేస్తారా? చాలా మిగిలిపోతారు. ఎక్కడ చేస్తారు? అది ఎక్కడ త్రో చేస్తున్నారు? దాన్ని డస్ట్బిన్లో త్రో చేస్తారు. అలా కాకుండా
ఇప్పుడు బల్క్ మీ స్కూల్ స్ట్రెంత్ ఎంత? 600 అంటే చాలా. మీరు డెఫినెట్గా ఖచ్చితంగా కంపోస్టింగ్ యూనిట్ మీ స్కూల్లో ఉండాలి. మేము చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరనే 600 మంది తినపాడేసి ఎంతో కొంత మిగులుతుంది. అది తీసుకుపోయి చేస్తే దానివల్ల మా దగ్గర చేసినంత ఎరువు మీరు చేసుకోవచ్చు. దాన్ని మీ దగ్గర మంచి చెట్లు పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా మీరు దాన్ని అమ్ముకోవచ్చు కూడా. అమ్ముకున్న డబ్బులు వస్తాయి. అలాంటి వేస్ట్ అనేది నాట్ వేస్ట్, నిజంగా అది ఒక మంచి ఇన్కమ్ సోర్స్. అది దాన్ని మనం వేస్ట్గా అనుకుంటున్నాం. ఆ వేస్ట్ నుంచి కూడా మనము ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము వేస్ట్ అది వేస్ట్ నుంచి వచ్చింది కదా, దాంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసా? అది దాని కేజీకి మేము అమ్మడం వల్ల 20 రూపీస్ వస్తాయి చేసి అమ్మడం వల్ల. సో మన వేస్ట్ అని చెప్పేసి పాడేస్తే వాళ్ళ వేస్ట్గా పడిపోయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది, మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. ఇగో ఇలా మనం నిలబడ్డ కొద్దిసేపు కూడా ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివి రావద్దు. అంటే మనము ఎవరో చేయట్లేదు, మనమే నష్టం చేస్తున్నాం. భూమిని నాశనం చేసేదానికి వచ్చింది మన ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఒకటే. Thanks for watching. Like, share and subscribe.